శ్రీ గురుభ్యో నమః. భగవద్భక్తులందరికీ విశ్వావసునామ సంవత్సర కార్తీక మాస శుభాకాంక్షలు. కార్తీక మాసము ఎంతో పవిత్రమైనది. పూర్వము నైమిషారణ్యంలో శౌనకాది మహర్షులు సూత మహామునిని కార్తీక మాసం యొక్క మహాత్మ్యమును తెలుపవలసిందిగా కోరారు. అప్పుడు సూత మహర్షి ఈ విధంగా తెలియజేశాడు. పూర్వము బ్రహ్మదేవుడు నారదునికి, శ్రీమన్నారాయణుడు విష్ణుమూర్తికి, పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పిన విధంగా తెలియజేస్తున్నానని చెప్పాడు. ఈ కార్తీక మాసము హరిహర స్వరూపం, అంటే శివకేశవుల స్వరూపము. ఈ యొక్క కార్తీక మాసంలో కార్తీక వ్రతము ఆచరించిన వారికి కలిగే ఫలితము ఇంత అని చెప్పడకు శక్యం కాదు. సకల పాపాలను పోగొట్టి సకల ఐశ్వర్యాలను ప్రసాదించేది. ఈ కార్తీక మాసంలో కొన్ని వ్రత విధానాలున్నాయి. సూర్యుడు తులారాశి అందుండగా వేకువజామునే నిద్రలేచి ముందుగా కార్తీక దామోదరునకు సంకల్పం చెప్పుకోవాలి. ఓ కార్తీక దామోదర, నే చేసే కార్తీక వ్రతానికి ఎటువంటి ఆటంకములు కలుగనీయకుండా కాపాడమని నమస్కరించాలి. ఆ తరువాత కాలకృత్యములు తీర్చుకొని స్నానము చేసే నీటిని స్పృశిస్తూ గంగే చ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అంటూ గంగామాతను ప్రార్థించి స్నానం చేయాలి. ఆ తరువాత సూర్య భగవానుడికి 3 సార్లు అర్ఘ్యప్రదానం చేసి పితృదేవతలకు కూడా తర్పణాలు ఇవ్వాలి. ఆ తర్వాత దైవతారాధనలో శివకేశవులను సహస్రనామాలతో కానీ అష్టోత్తర శతనామాలతో కానీ ప్రార్థించి స్తోత్రము చేయాలి. గంధ పుష్ప ధూప దీప నైవేద్యములతో ఆ యొక్క భగవంతుని ఆరాధించాలి. ఇక ఆ తరువాత శక్తి కొలది దాన ధర్మాలు చేయాలి. ఇలా ఎవరైతే ఆచరిస్తారో వారికి కలిగే సత్ఫలితములు ఇంత అని చెప్పలేము. ఇలా ఈ నెల రోజులు ఆచరించిన వారికి శివకేశవుల యొక్క దివ్యానుగ్రహం కలుగుతుంది. వారి యొక్క సకల పాపాలు పోయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇహలోకమునందే కాక పరలోకములో శివ సాయుధ్యము, విష్ణు సాయుధ్యము వారికి కలుగుతాయి. ఇలా ఈ నెల రోజులు పరమేశ్వరుని యొక్క పంచాక్షరి ఓం నమ శివాయ అని కానీ, నారాయణుడి యొక్క అష్టాక్షరి ఓం నమో నారాయణ